హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను క్యాండిల్ స్టిక్స్ మీద బేసిక్స్ మీద అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీద అండ్ క్యాండిల్ స్టిక్ స్ట్రాటజీస్ మీద వీడియో చేస్తానని చెప్పాను కదా. సో నన్ను లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా కొందరు ఫ్రెండ్స్ అడిగారు, మెసేజ్ చేశారు నాకు, సార్ క్యాండిల్ స్టిక్ అంటే ఏంది, క్యాండిల్ స్టిక్ మీద బేసిక్స్ మీద ఒక వీడియో చేయండి అని అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ క్యాండిల్ స్టిక్ స్ట్రాటజీస్ మీద కూడా ఈ వీడియో చేస్తున్నాను. సో సింపుల్గా చెప్తాను, అంత టెక్నికల్ టర్మినాలజీలో చెప్తాను, థియరిటికల్గా చెప్పాను. సో సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో ఫ్రీ ఇంటర్నెట్ టిప్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో ఒకసారి చూడండి, కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి వాళ్ళని వచ్చేసరికి మేము మా ప్రీమియం ఛానల్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాము. వాళ్ళకి వచ్చేసరికి మేము డైలీ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్ సెగ్మెంట్లో, క్యాష్ సెగ్మెంట్లో, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అండ్ కమోడిటీ అండ్ ఫ్యూచర్స్ ఆల్ సెగ్మెంట్లో ఫ్రీ ఇంట్రాడే టిప్స్ ప్రొవైడ్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకంటూ ఒక యూజర్ ఐడి వస్తుంది. ఆ యూజర్ ఐడిని నా కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి చాలు. అలానే వచ్చేసరికి మా వాట్సాప్ ప్రీమియం ఛానల్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్దామా. సో ఇది నా ఎల్ఎస్ బ్లూ వెబ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, లాగిన్ అయ్యాను. సో మీకు ఇక్కడ సింపుల్గా చెప్తాను, థియరిటికల్ ఫామ్లో కాకుండా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో కొంచెం ఇంట్రెస్ట్గా ఫుల్ వీడియో వినండి, ఫార్వర్డ్ చేసుకుంటా వినకండి, ఫుల్ వీడియో వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్క దగ్గర ఫార్వర్డ్ చేసిన కొన్ని ప్లేస్లలో మిస్ అయితే మీకు అర్థం కాదు వీడియో. సో ఫుల్ వీడియో వినడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా ఎల్ఎస్ బ్లూ అకౌంట్. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఎస్బీఐని ఫ్యూచర్ యాడ్ చేసుకున్నాను. సో నేను ఎస్బీఐ స్టాక్ యాడ్ చేసుకుంటాను. ఫ్యూచర్ ఎందుకు, ఎస్బీఐ ఎస్బీఐ లైఫ్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సరే ఇది ఈక్విటీ చూపెడతలేదు. సో ఇక్కడ ఫ్యూచర్ ఆల్రెడీ యాడ్ చేశాను. సో మీకు జస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఎస్బీఐ చార్ట్ ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది ఎస్బీఐ ఒక చార్టు. సో ఇక్కడ మీకు క్యాండిల్స్ కనపడుతున్నాయి, గ్రీన్ క్యాండిల్స్ అండ్ రెడ్ క్యాండిల్స్. సో మీకు ఈరోజు బేసిక్ నుంచి కొద్దిగా డెప్త్ మరీ మోర్ డెప్త్ కాదు, కొద్దిగా డెప్త్ వరకు మీకు నాలెడ్జ్ షేరింగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఇది వచ్చేసరికి మనకు స్టాక్ మార్కెట్లో ఎనాలిసిస్ వచ్చేసరికి టూ టైప్స్ ఉంటుంది. ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటారు, టెక్నికల్ ఎనాలిసిస్ అంటారు. సో ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే ఆ స్టాక్ యొక్క 5 years డేటా చూసి అది ఎలా పెర్ఫార్మెన్స్ చేసింది, క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఇచ్చింది అండ్ ఆల్సో ఇయర్లీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఇదంతా చూసేదాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. సో ఇది చూడండి, ఇది ఎస్బీఐ స్టాక్ కదా, దీని వచ్చేసరికి మార్కెట్ క్యాప్ ఎంత, సో కరెంట్ ప్రైజు, బుక్ వాల్యూ ఎంత, ఇవన్నీ చూసేదాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చూపెడతా, ఇలా క్వార్టర్లీ రిజల్ట్ చూసి రెవెన్యూ ఎంత, ఇలా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, క్వార్టర్లీ రిజల్ట్ ఎంత వచ్చింది, ఇలా మొత్తం చూసి దాన్ని ఒక స్టాక్ యొక్క వాల్యూని డిసైడ్ చేసేదాన్ని మనము ఈ ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటారు. ఆ స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా అనే దాన్ని చెప్పడానికి మనం ఫండమెంటల్ ఎనాలిసిస్ చేసి ట్రేడింగ్ చేయడానికి ట్రై చేస్తారు. సో స్టాక్ మార్కెట్లో చెప్పాను కదా, ఫండమెంటల్ ఎనాలిసిస్ ఒకటి అండ్ టెక్నికల్ ఎనాలిసిస్ ఒకటి, 2 types ఉంటాయని. ఇది వచ్చేసరికి ఫండమెంటల్ ఎనాలిసిస్ కిందకి వస్తుంది. సో టెక్నికల్ ఎనాలిసిస్ అంటే ఇలా క్యాండిల్స్ యూజ్ చేసుకొని, ఇది వచ్చేసరికి క్యాండిల్స్ యూజ్ చేస్తాము, మనకి ట్రెండ్ లైన్స్ గీస్తాము. అండ్ ట్రెండ్ లైన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఇట్లా ట్రెండ్ లైన్ గీతలు గీసి మీకు సింపుల్ చూపెడతాను. ట్రెండ్ లైన్స్ అంటే సో ఏదో ఒక ఛానల్, సో ఇలా ట్రెండ్ లైన్స్ ఉంటాయి కదా, ఇలా ట్రెండ్ లైన్ గీసుకొని ఇలా, దీన్ని ట్రెండ్ లైన్ అంటారు. ఇది ఛానల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇలా ట్రెండ్ లైన్స్ గీసేదాన్ని, ఇలా క్యాండిల్స్ రూపంలో చూపెట్టేదాన్ని. సో మనకి
టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి వచ్చేసరికి క్యాండిల్ స్టిక్స్ వస్తుంది, ట్రెండ్ లైన్స్ వస్తుంది, అండ్ ఆల్సో మనకి ఇక్కడ వచ్చేసరికి మీకు చూపెడతాను ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇందులో చాలా ఉంటాయిగా, మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో చాలా ఇండికేటర్స్, పివియట్ పాయింట్స్, ఇలా మీకు ఆల్రెడీ కొన్ని స్ట్రాటజీస్ కూడా చెప్పానుగా. ఇలా ఇండికేటర్స్ యూజ్ చేసుకొని చెప్పేదాన్ని వీటన్నిటిని కలిపి టెక్నికల్ అనాలిసిస్ కిందకి చూస్తారు. టెక్నికల్ అనాలిసిస్కి ఫండమెంటల్ అనాలిసిస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చేసరికి ఆ స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్, ఆ స్టాక్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, రిజల్ట్ ఎలా ఇచ్చింది, అవుట్పుట్ ఎలా ఇచ్చింది, లాస్ట్ 5 years ఎలా ఉంది, 1 year ఎలా ఉంది, క్వార్టర్లీ రిజల్ట్ ఎలా ఉంది, ఇదన్నీ చూసి ఆ స్టాక్ యొక్క ప్రైస్ యొక్క వాల్యూ డిసైడ్ చేసేదాన్నే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. టెక్నికల్ అనాలిసిస్ అంటే మనకి ఆ స్టాక్ యొక్క వాల్యూతో పని లేదు, ఆ స్టాక్ యొక్క ప్రైజే చూస్తాం. ఆ స్టాక్ యొక్క ప్రైజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వెళ్తుంది, ఇలా. సో మనం క్యాండిల్ స్టిక్లో వచ్చేసరికి కూడా అలానే, క్యాండిల్ వచ్చేసరికి ఇలా బై క్యాండిల్ ఫామ్ అయితే బై సైడు, ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే రెడ్ సైడు, ఇలా అన్నమాట. ఇవి వచ్చేసరికి ప్రైస్ మీద చూస్తాం మనం, దాని వాల్యుయేషన్ చూడడం, దాని పాస్ట్ ప్రజెంట్ దేని గురించి చూడడం, జస్ట్ ఆ స్టాక్ యొక్క ప్రైస్ యొక్క ఇలా క్యాండిల్ ఫార్మేషన్ చూసి, సో ఒకవేళ ఇట్లా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందా బై పొజిషన్ తీసుకుంటాం, ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందా ఇలా రెడ్ పొజిషన్ తీసుకుంటాం. సో ఇది టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసరికి దాన్ని స్టాక్ యొక్క వాల్యూ కాకుండా స్టాక్ యొక్క ప్రైజే చూస్తాం, దాన్నే టెక్నికల్ అనాలిసిస్ అంటారు. సో టెక్నికల్ అనాలిసిస్లో నీకు చెప్పానుగా 4 టైప్స్ ఉంటాయని, క్యాండిల్ స్టిక్ అని ఒకటి, ట్రెండ్ లైన్స్ అని, మనకి ఇండికేటర్స్ అని, ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మీకు క్యాండిల్ స్టిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ఈ వీడియో చేశాను. సో ఫస్ట్ ఒకసారి క్యాండిల్ స్టిక్ గురించి సింపుల్గా చెప్తాను. ఫస్ట్ బేసిక్ క్యాండిల్ అంటే ఏంది. సో ఇది మీకు ఇక్కడ 2 క్యాండిల్స్ కనపడుతున్నాయి, గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్. సో ఇది వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ ఏంటంటే బై పొజిషన్, అంటే బై సైడ్, బుల్లిష్ బై సైడ్ పర్పస్ అని, అంటే బుల్లిష్ ఇండికేటర్ అని. ఇది రెడ్ క్యాండిల్ అంటే సేల్ సైడ్ ఇండికేటర్ అని. గ్రీన్ అంటే బై, రెడ్ అంటే సేల్, సింపుల్ గుర్తుపెట్టుకోండి అంతే. సో మీకు ఈ క్యాండిల్ గురించి సింపుల్గా ఇక్కడ చెప్తాను. ఈ గ్రీన్ క్యాండిల్ ఆర్ బై క్యాండిల్ చూడండి, ఓపెన్ వచ్చేసరికి కింది నుంచి చూడాలి, ఇది ఓపెన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండికేట్ చేశారుగా యారో మార్క్ పెట్టి, ఇది ఓపెన్. క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ క్లోజ్, ఇది క్లోజ్ అంటారు. అండ్ ఈ క్యాండిల్ యొక్క హై ఇది అవుతుంది, ఈ క్యాండిల్ యొక్క లో వచ్చేసరికి ఇది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడు, ఇది బాడీ అంటారు, ఇది టోటల్ కలిపి బాడీ. ఈ లైన్స్ని విక్ అంటారు, విఐసికే విక్ అంటారు, ఈ లైన్స్ని విక్ అంటారు. ఈ క్యాండిల్స్, ఈ స్టాక్ అసలు ఈ క్యాండిల్ మీకేం చూపెడుతుంది? క్యాండిల్ ఒక స్టాక్ యొక్క వాల్యుయేషన్ సర్టెన్ పీరియడ్, అంటే ఒక స్టాక్ ఎస్బీఐ అయినా తీసుకోండి ఆర్ హెచ్డిఎఫ్సి ఎనీ స్టాక్ తీసుకోండి, సర్టెన్ పీరియడ్, మీరు 1 minute అన్నా క్యాండిల్ అన్నా, 3 minutes అన్నా, 5 minutes అన్నా, 10 minutes అన్నా, 15 minutes, ఆ టైం ఫ్రేమ్లో ఆ స్టాక్ యొక్క ప్రైజ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, హై ఎంత పోయింది, లో ఎంత పోయింది అనేది మొత్తం డేటాని ఒక క్యాండిల్ రూపంలో చూపెట్టేదాన్ని క్యాండిల్ స్టిక్ అంటారు. ఇది ఈ క్యాండిల్ స్టిక్ వచ్చేసి జపాన్ నుంచి వచ్చిందండి. అక్కడ ఒకప్పుడు దీన్ని వాళ్ళు బిజినెస్లో యూజ్ చేసేది. సో ఇది వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయిందని చెప్పొచ్చు. ఎంటైర్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ అంతటా యూజ్ చేస్తున్నారు క్యాండిల్ స్టిక్ వచ్చేసరికి. సో ఒకసారి చూడండి, మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది బాడీ అంటారు, ఈ ఫుల్ బాడీ ఉందా దీన్ని విక్ అంటారు, ఈ లైన్స్ కింద మీద ఉన్నదాన్ని విక్ అంటారు, ఇది బాడీ అంటారు. ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చేసరికి ఓపెన్ ఇక్కడ ఉంటుంది, క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ, ఇది ఓపెను, ఇది క్లోజు, హై వచ్చేసరికి ఇది, లో వచ్చేసరికి ఇది. అండ్ చూడండి ఇది రెడ్ క్యాండిల్ వచ్చేసరికి చూడండి దీనికి క్వైట్ ఆపోజిట్, ఓపెన్ వచ్చేసరికి పైనుంచి, ఈ పైనుంచి ఓపెన్ అవుతుంది, అండ్ క్లోజ్ వచ్చేసరికి కింద, లో హై సేమ్ ఉంటుంది, ఈ పైన లైన్ విక్ అంటారు. అర్థమైంది కదా? దీనికి క్వైట్ ఆపోజిట్. గ్రీన్ క్యాండిల్ వచ్చేసరికి కింది నుంచి చూస్తాం, కింద ఓపెన్ పైన క్లోజ్, అండ్ ఈ లైన్స్ కింద మీద ఉన్న వాటిని విక్ అంటారు. అండ్ రెడ్ సైడ్ వచ్చేసరికి ఈ రెడ్ క్యాండిల్ అప్ సైడ్ నుంచి ఓపెన్, కింది సైడ్ నుంచి క్లోజ్, అండ్ ఈ లో హై సేమ్ ఉంటుంది. ఈ సింగిల్ లైన్ దీని బాడీ అంటారు, దీని సేమ్ బాడీ అంటారు, పైన కింద లైన్ విక్ అంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటా సింపుల్లో. నేను ఒకసారి ఇందులో కూడా చూపెడతాను. ఇది ఎస్బీఐ లైఫ్ కదా. సో చూడండి ఇలా ఇది బాడీ అవుతుంది,
ఇది బాడీ అంటారు, ఇది పైన లైన్ విక్ అంటారు. ఈ సన్న లైన్ ఉందా, ఇది విక్ అంటారు. ఈ మొత్తాన్ని గ్రీన్ ఫామ్ అయింది కదా, ఇది బాడీ అంటారు. ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఇక్కడ కూడా చూడండి రెడ్ క్యాండిల్, ఇక్కడ పైన వచ్చేసరికి విక్ అంటారు, కింద ఇది రెడ్ లైన్ ఉన్నదాన్ని బాడీ అంటారు. సో ఇదన్నమాట, ఈ లైన్ సింగిల్ లైన్ ఉన్నదాన్ని బాడీ అంటారు ఇక్కడ. సో ఇక్కడ మనం ఓపెన్ క్లోజ్ ఎట్లా చూస్తాం. సో చూడండి, గ్రీన్ క్యాండిల్ వచ్చేసరికి ఇక్కడ ఓపెన్, ఇది ఓపెన్ అయింది, క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ అయింది. రెడ్ క్యాండిల్ వచ్చేసి చూడండి, ఇది ఓపెన్ క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ అయింది. సో ఇక్కడ కూడా చూడండి, గ్రీన్ క్యాండిల్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ అయింది. ప్రైస్ క్లోజ్ ఇది, ప్రైస్ క్లోజింగ్ వచ్చేసరికి ఇది, ప్రైస్ హై వచ్చేసరికి ఇది. అండ్ రెడ్ క్యాండిల్ వచ్చేసరికి ప్రైస్ ఓపెనింగ్ ఇది, క్లోజ్ వచ్చేసరికి ఇది. సో మీకు సింపుల్గా ఇందులో వచ్చేసరికి కొన్ని స్ట్రాటజీస్ కూడా చూపెడతాను, అవి సింపుల్గా చెప్తాను, సింపుల్గా అర్థం చేసుకోండి. సో ఇందులో చూడండి, బేరిష్ బుల్లిష్ క్యాండిల్స్ అని ఇది ఎవరికైనా దొరుకుతుంది స్టఫ్ ఆన్లైన్లో, మీరు చాలా దొరుకుతాయి స్టఫ్ ఆన్లైన్లో, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా దొరుకుతాయి. సో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఈ క్యాండిల్ ఫార్మేషన్ చూసారా, ఇక్కడ కింద లాంగ్ విక్ ఉంది, విక్ అంటే లైన్ గుర్తుపెట్టుకోండి, విక్ అంటే ఏదో కాదు, లైన్ లాంగ్ పెద్ద లైన్ కింద ఉంది, పైన వచ్చేసరికి ఎటువంటి లైన్ లేదు. రెడ్ క్యాండిల్ పైన, రెడ్ క్యాండిల్ పైన ఎటువంటి విక్ లేదు, నిల్లు ఉంది, హై వచ్చేసరికి నిల్లు, కింద వచ్చేసరికి పెద్ద విక్ పెద్ద లైన్ ఉంది. సో రెడ్ క్యాండిల్లో మీకు చెప్పానుగా ఓపెన్ ఇక్కడ ఓపెన్, పైనుంచి కిందకి చూస్తాం ఓపెన్ క్లోజ్. సో ఇది వచ్చేసరికి హ్యాంగింగ్ మ్యాన్ అంటారు, ఇట్లా ఫామ్ అయ్యేదాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. సో చూద్దాం ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఏ హ్యాంగింగ్ మ్యాన్ ఈజ్ ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ విత్ లాంగ్ విక్ below the candle's body and little to no wick above the candle's body. The length of the body usually 1/3 of the length of the lower wick. సో చెప్పానుగా హ్యాంగింగ్ మ్యాన్ ఈజ్ ఎ క్యాండిల్ స్టిక్ లాంగ్ విక్ అంటే, లాంగ్ విక్ హ్యాంగింగ్ మ్యాన్ అంటే లాంగ్ విక్, బాడీ కింద లాంగ్ విక్ క్రియేట్ అయిన దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. సో దీనిపైన ఎటువంటి విక్, బాడీ పైన ఎటువంటి విక్ ఫార్మ్ కాలేదు కాబట్టి దీని వచ్చేసరికి హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. సో ఇది వచ్చేసరికి ఇది ఎందుకు ఇండికేషన్ అంటే, బేరిష్ ఇలా ఫామ్ అయిందంటే ఒక క్యాండిల్ ఆ స్టాక్ పడిపోవడానికి సిగ్నల్. సో అది వచ్చేసరికి మీకు చార్ట్లో ఒకసారి చూపెడతాను. సో చూద్దాం, సేమ్ ఇలా ఇట్లా ఎక్కడ, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఇలా సేమ్ ఇలా ఎక్కడ ఫామ్ అయిందో ఈ క్యాండిల్లో చూద్దాం, చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి మళ్ళీ ఒకసారి ఇది క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఆల్రెడీ ఇది చార్ట్ ఓపెన్ అయింది కదా. సో 15 మినిట్స్ ఉంది కదా, ఓపెన్ చేస్తున్నాను ఇది. సో 15 మినిట్స్ తీసేసి 1 మినిట్ పెట్టుకుంటాను, ఎందుకంటే మనకు కొంచెం అక్కడ క్లియర్గా కొంచెం ఇండికేషన్ క్లియర్గా ఉంటుంది, అంటే జల్దీ ఫార్మేషన్ అవుతుంటుంది. సో దాని గురించి చూద్దాం, ఎక్కడ వచ్చిందో సేమ్ ఆ క్యాండిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరీ ఒకసారి చూపెడతాను. చూడండి, హ్యాంగింగ్ మ్యాన్ అంటే క్యాండిల్ ఇలా పైన ఫామ్ అయ్యి కింద లాంగ్ లైన్ ఫామ్ అయ్యి, అంటే దీని వచ్చేసరికి విక్ పైన ఎటువంటి విక్ ఫామ్ కాకుండా ఇలా రెడ్ బాడీ వచ్చి రెడ్ ఫామ్ అయ్యి కింద లాంగ్ లైన్ ఫామ్ అయ్యేది అని వచ్చేసరికి హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. ఇది బేరిష్ అంటే స్టాక్ పడిపోవడానికి సూచన అన్నమాట. ఒకసారి చూద్దాం ఇక్కడ ఎక్కడైనా ఫామ్ అయిందో సేమ్ అలాంటిది. జూమ్ చేస్తాను, క్లియర్గా చూద్దాం ఎక్కడైనా సేమ్ అట్లా. సో ఇక్కడ చూడండి, చూసారా, బాడీ ఫామ్ అయింది, బాడీ పైన ఎటువంటి విక్ ఫామ్ కాలేదు, విక్ అంటే లైన్ ఫామ్ కాలేదు, కింద వచ్చేసరికి లాంగ్ విక్ ఫామ్ అయింది. మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. సేమ్ చూడండి, సేమ్ ఇలానే హ్యాంగింగ్ మ్యాన్ ఈజ్ ఎ క్యాండిల్, ఇది చూడండి సేమ్ ఇలానే కనపడుతుంది కదా ఇక్కడ మీకు, చూడండి సేమ్ అట్లనే కనపడుతుంది కదా. సో అది బేరిష్ ఇండికేటర్ అని చెప్పాను కదా, అంటే పడిపోవడానికి సిగ్నల్. చూడండి ఇక్కడ కూడా అది ఫామ్ అయిన తర్వాత చూడండి ఎలా పడిపోయింది స్టాక్ వచ్చేసరికి, స్టాక్ ప్రైస్. సో ఇలా ఇది బేరిష్ సిగ్నల్, క్లియర్గా అర్థమైందా. ఇలా హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయిన తర్వాత పడిపోవడాన్ని చూడండి మీకు అర్థమవుతుంది. సో అర్థమైందా, ఇది బేరిష్ సిగ్నల్. నెక్స్ట్ బుల్లిష్ కూడా చూద్దాం. దీని వచ్చేసరికి హ్యామర్, సేమ్ ఆపోజిట్, దీని క్వైట్ ఆపోజిట్. సేమ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, బాడీ ఫామ్ అవుతుంది, కింద వచ్చేసరికి లాంగ్ విక్ అంటే
లాంగ్ లైన్ ఫామ్ అవుతుంది. పైన వచ్చేసరికి ఎటువంటి విక్ ఉండదు. మీకు గ్రీన్ వచ్చేసరికి ఏం చెప్పాను, కింద ఓపెన్ అనుకుంటాం, పైన క్లోజ్. సో చూద్దాం ఇక్కడ డెఫినేషన్ కూడా చూద్దాం. హ్యామర్ ఈజ్ ఐడెంటికల్ ఇన్ షేప్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్, బట్ డిఫరెన్స్ ఈజ్ దట్ వైల్ హ్యామర్ అకర్స్ ఇన్ డౌన్ ట్రెండ్, ద హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అకర్స్ ఇన్ అప్ ట్రెండ్. చూడండి, సో ఇది చూశారు కదా, సేమ్ దీనికి క్వైట్ ఆపోజిట్. ఇది రెడ్ ఫామ్ అయితేనే పడిపోవడానికి సూచన. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, గ్రీన్ ఫామ్ అయింది. చూద్దాం దీన్ని కూడా ఒకసారి చార్ట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలా ఎక్కడ ఫామ్ అయిందో. సో సింపుల్ ఈయనే ఫామ్ అయింది చూడండి, అంత దూరంలో ఏం ఫామ్ కాలేదు. మీకు మళ్ళీ ఒకసారి చూపెడతాను. సేమ్ ఇలానే ఉంది, సేమ్ ఇలాంటి క్యాండిలే చూద్దాం మన చార్ట్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫామ్ అయిందా, సేమ్ అలాంటిదే. ఇగో ఇక్కడ చూడండి, కింద లాంగ్ విక్ క్రియేట్ అయింది, బాడీ ఉంది, పైన ఎటువంటి విక్ క్రియేట్ కాలేదు. సో హ్యామర్ అంటారు. ఇది చూడండి, దీని తర్వాత క్యాండిల్ చూడండి స్టాక్ ఎలా పెరిగిందో. సో ఇది బుల్లిష్, ఈ స్ట్రాటజీ వచ్చేసరికి బుల్లిష్ అనమాట. ఇలా ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ ఇలా పెరిగిందనమాట. చూశారు కదా, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడికనే మీకు 2 క్యాండిల్స్ మీకు ఫస్ట్ వచ్చేసరికి హ్యాంగింగ్ మ్యాన్, నెక్స్ట్ హ్యామర్. హ్యాంగింగ్ మ్యాన్ వచ్చేసరికి మీరు చూడండి, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ వచ్చేసరికి స్టాక్ పడిపోయింది, ఇక్కడ హ్యామర్ వచ్చేసరికి చూడండి స్టాక్ పెరిగింది. ఇక్కడనే మీకు క్లియర్ కనపడుతుందా. హ్యాంగింగ్ మ్యాన్ అంటేనే పైన ఎటువంటి విక్ ఫామ్ కాదు, బాడీ కింద రెడ్ బాడీ ఉంటుంది, బాడీ కింద లాంగ్ విక్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి హ్యామర్ వచ్చేసరికి చూడండి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, బాడీ ఏవో ఎటువంటి విక్ అంటే లైన్ ఫామ్ కాదు, కింద లాంగ్ విక్ ఇలా లైన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ అప్ ట్రెండ్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ చూద్దాం షూటింగ్ స్టార్. సో షూటింగ్ స్టార్ దీన్ని కూడా చూద్దాం. షూటింగ్ స్టార్ ఈజ్ సింప్లీ అన్ ఇన్వర్షన్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్. ఇట్ ఈస్ హ్యాస్ ఎ స్మాల్ బాడీ, ఎ లాంగ్ విక్ అబౌవ్ ఇట్ విత్ లిటిల్ నో విక్ బిలో. షూటింగ్ స్టార్ యూజువల్ అబ్జర్వ్డ్ అప్ ట్రెండ్ అండ్ సిగ్నిఫైన్స్ ట్రెండ్ ఎగ్జిక్యూషన్. సో చూద్దాం, చూడండి ఇక్కడ వచ్చేసరికి పైన బాడీ ఫామ్ అయింది, విక్ వచ్చేసరికి లైన్ వచ్చి కింద ఫామ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి చూడండి బాడీ వచ్చేసరికి కింద ఉంది, లైన్ వచ్చేసరికి అంటే ఈ విక్ లైన్ వచ్చేసరికి దీనిపైన ఫామ్ అయింది, కింద ఎటువంటి లైన్ ఫామ్ కాలేదు. సో ఈ టైప్లో ఒక క్యాండిల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. సో దీనికి క్వైట్ ఆపోజిట్ ఉండాలి. సో మీకు ఇక్కడనే కనపడదు చూడండి, చూసారా సేమ్. ఒకసారి మళ్ళీ వెళ్దాం. షూటింగ్ స్టార్ సేమ్ ఇది ఎట్లుంది మీకు, సేమ్ ఇది చూడండి. సో ఇక్కడ చూడండి ఫామ్ అయింది కదా, నెక్స్ట్ వచ్చేసరికి పడిపోయింది చూడండి, స్టాక్ వచ్చేసరికి పడిపోయింది. ఇంకో దగ్గర కూడా చూద్దాం, సేమ్ ఇలా ఇంకెక్కడైనా ఫామ్ అయిందో కింద. సో ఇక్కడ చూడండి అంత పెద్ద క్యాండిల్ మాత్రం ఫామ్ కాలేదు, బట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి కొద్దిగా లైన్ కొద్దిగానే ఫామ్ అయింది, బట్ బాడీ వచ్చేసరికి కింద ఫామ్ అయింది, కింద ఎటువంటి విక్ ఫామ్ కాలేదు, బట్ ప్రైస్ వచ్చేసరికి పడిపోయింది. సో ఇలా అన్నమాట షూటింగ్ స్టార్ అంటే ఇది పైన కింద ఎటువంటి లైన్ ఆర్ విక్ ఫామ్ కాదు, బాడీ పైననే విక్ ఆర్ లైన్ ఫామ్ అవుతుంది. సో దీన్ని షూటింగ్ స్టార్ అంటారు. ఇది బేరీ సిగ్నల్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఏ ఇన్వర్టెడ్ హ్యామర్ యూజువల్ అబ్జర్వ్డ్ యాజ్ ఎండ్ ఆఫ్ ద డౌన్ ట్రెండ్. దస్ ప్యాటర్న్ ఈజ్ సిమిలర్ టు షూటింగ్ స్టార్. డిఫరెన్స్ ఓన్లీ ఈజ్ దట్ పొజిషన్ వేర్ ఈజ్ అక్కర్. సో చూడండి దీనికి సేమ్, బట్ ఈ రెడ్ ఫామ్ అయిందంటే ఇది బేరిష్ పడిపోతుంది అని సిగ్నల్, ఇక్కడ వచ్చేసరికి బుల్లిష్ అని సిగ్నల్. ఇది కూడా చూద్దాం, చార్ట్లోనే చూద్దాం. అటువంటిది గ్రీన్ క్యాండిల్ ఇక్కడనే చూడండి, అంత దూరం ఎందుకు వచ్చేసింది, డైరెక్ట్ చూడండి సేమ్. ఇక్కడ బాడీ ఫామ్ అయింది, పైన విక్ ఆర్ లైన్ పైన ఫామ్ అయింది, కింద ఎటువంటి లైన్ ఫామ్ కాలేదు. చూడండి స్టాక్ ఎలా పెరిగిందో. సో చూడండి దీన్నే చూడండి సేమ్ ఇలానే ఫామ్ అయింది కదా, ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇలానే ఫామ్ అయింది. నెక్స్ట్ వచ్చేది ప్రైస్ పెరిగింది, సో బుల్లిష్ ట్రెండ్ పెరిగింది కదా. సో ఇలా అన్నమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా గ్రేవ్ స్టోన్ డోజీ. సో ఇక్కడ ఎటువంటి గ్రీన్ క్యాండిల్ అయినా, బ్లూ ఆర్ గ్రీన్ క్యాండిల్ అయినా ఆర్ రెడ్ క్యాండిల్ ఫామ్ కలర్, జస్ట్ బ్లాక్ లైన్ మీకు కనపడుతుంది. సో ఫస్ట్ డెఫినేషన్ చదివి తర్వాత మీకు చెప్తాను. గ్రేవ్ స్టోన్ డోజీ, దిస్ ఇస్ ఎ
పార్లీ ఏ బేరిష్ ప్యాటర్న్ ఓపెన్ close and low prices of the candle are same. Gravestone doji implies that buyers and sellers were in tough fight and by end of the session sellers were able to push the price open. ఫస్ట్ మీకు డోజీ అంటే ఏందో అర్థం కావాలి. ఇక్కడ ఎందుకు రెడ్ ఆర్ గ్రీన్ ఎందుకు ఫామ్ కావాలి బోత్ సైడ్? జస్ట్ బ్లాక్ లైన్ కనపడుతుంది మీకు, ఇక్కడ మీకు విక్కు కనపడుతుంది, ఇలా బ్లాక్ లైన్ కనపడుతుంది. సో మీరు సింపుల్ ఇక్కడ అర్థం చేసుకోండి, బయ్యర్స్ అండ్ సేలర్ మధ్యలో టఫ్ అయ్యి ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయ్యిందో, ఎగ్జాంపుల్ ప్రైస్ 500 దగ్గర ఓపెన్ అయ్యి ఆ క్యాండిల్ యొక్క క్లోజు కూడా 500 దగ్గరనే క్లోజ్ అయితే డోజీ అంటారు. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడనే క్లోజ్ అయిందంటే ఎటువంటి బాడీ ఫామ్ చేయదు, అది వచ్చేసరికి సేమ్ లెవెల్లో ఎక్కడ ఓపెన్ అయిందో అదే లెవెల్లో క్లోజ్ అయిందని డోజీ అంటారు. సో అక్కడ టఫ్ ఫైట్ అనమాట, అట్లా బయ్యర్స్ మధ్య ఆర్ సేలర్ మధ్యలో టఫ్ ఫైట్ ఈక్వల్ ఉంటారు. వీళ్ళు 50 మంది వాళ్ళు 50 మంది ఈక్వల్ ఉన్నప్పుడు ఎక్కడ క్లోజ్ అయిందో అదే ప్లేస్లో ఓపెన్ అయిందో అదే ప్లేస్లో క్లోజ్ అవుతుంది, దాన్నే డోజీ అంటారు. ఇక్కడ చూడండి డోజీ ఎటువంటి గ్రీన్ ఆర్ రెడ్ ఫామ్ కాలేదు. సో చూడండి, సో దీన్ని చూద్దాం ఒకసారి, ఎటువంటి డోజీ ఎక్కడన్నా ఫామ్ అయిందో చూద్దాం. డోజీ క్యాండిల్స్, సో మీకు సింపుల్ డోజీ క్యాండిల్స్ చూడండి, ఇది డోజీ క్యాండిల్ అంటారు, అర్థమైందా? డోజీ క్యాండిల్ అంటే ఇలా మీకు ఇక్కడ గ్రీన్ ఉండదు ఆ రెడ్ ఉండదు, సింగిల్ లైన్ ఇలా, అంటే ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడనే. మీకు ఇక్కడ ఈ క్యాండిల్ మీద కూడా చూపెడతాను, ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. ఈ క్యాండిల్ మీద యారో మార్క్ పెట్టినప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ ప్రైస్ చూడండి, ఓపెన్ వచ్చేసరికి 355.35 ఒక క్లోజ్ వచ్చేసరికి 355.35 దగ్గర, ఇక్కడ చూడండి మీకు కనపడుతుంది రెండు పొజిషన్, దాన్నే డోజీ క్యాండిల్ అంటారు. సో చూద్దాం, సో ఇది ఒకసారి చూద్దాం ఎక్కడ ఫామ్ అయిందో, సేమ్ ఇలా ఎక్కడ ఫామ్ అయిందో చూద్దాం. సో ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి, సేమ్ అలానే అక్కడ మనకి ఎలా కనపడ్డదో సేమ్ ఇక్కడ ఫామ్ అయింది చూడండి. బయ్యర్ సేల్ గ్రీన్గా లేదు ఆర్ రెడ్గా లేదు, ఇక్కడ వచ్చేసరికి ఫామ్ అయింది చూడండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ పడిపోయింది, చూసారా? ఇది బేరిష్ క్యాండిల్. ఇలా వస్తే ఈ లైన్, ఈ డోజీ క్యాండిల్ ఎబో విక్ లైన్ హెవీగా ఉండి కింద ఎటువంటి విక్ లేనప్పుడు అది బేరిష్కి దానికి సిగ్నల్ అనమాట. ఇలా పడిపోయింది చూడండి స్టాక్ వచ్చేసరికి, చూసారా? దీని తర్వాత ఎలా పడిపోయిందో. అండ్ నెక్స్ట్, సో దీని క్వైట్ ఆపోజిట్, ఇది ఎలా ఫామ్ అయిందో దీని క్వైట్ ఆపోజిట్ చూద్దాం. దిస్ ఇస్ అ పార్ట్లీ బుల్లిష్ ప్యాటర్న్, ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ హై ప్రైజెస్ ఆఫ్ ద క్యాండిల్ ఆర్ సేమ్. Doji implies that buyers and sellers were tough fight and by and end of the session buyers were able to push the price to open price. ఎక్కడ ఓపెన్ అయిందో ఆర్ క్లోజ్ కూడా అదే పొజిషన్, హైలో. ఇక్కడ వచ్చేసరికి లోలో క్లోజ్ అయింది, ఇక్కడ వచ్చేసరికి హైలో క్లోజ్ అయింది. ఇదోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇది లో అంటే బాటమ్, పైన విక్ ఫామ్ అయింది కదా, ఇక్కడ వచ్చేసరికి లోలో క్లోజ్ అయింది, ఇక్కడ వచ్చేసరికి క్లోజ్ అండ్ ఓపెన్ వచ్చేసరికి హై. సో చూద్దాం ఇది కూడా ఎక్కడన్నా ఫామ్ అయిందో మనం క్యాండిల్లా. సో సేమ్ అలా ఎక్కడన్నా ఫామ్ అయిందంటే డోజీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫామ్ అయింది చూడండి, ఇక్కడ ఒక క్యాండిల్ సేమ్. ఇంకొకసారి మళ్ళీ అది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి, ఇది కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కూడా చూడండి. సో నేను జస్ట్ 1 మినిట్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఉండదు, 15 మినిట్స్లో మీకు కొంచెం బాగా పనిచేస్తున్నాయి ఈ ప్యాటర్న్స్, ఈ స్ట్రాటజీస్. సో ఇక్కడ చూడండి సేమ్ అలానే ఫామ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి బుల్లిష్ పై సైడ్ పెరిగింది, చూడండి ఎలా పెరిగిందో. ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఇలా పైకి పెరిగింది, చూసారా? ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒకటేసారి దీనికంటే ఓపెన్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇలా అన్నమాట. సో నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూద్దాం. బేరిష్ ఎన్గల్ఫింగ్. సో చూడండి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి గ్రీన్ ఫామ్ అయింది, స్మాల్ క్యాండిల్ ఫామ్ అయింది గ్రీన్ది. అండ్ దీని నెక్స్ట్ వచ్చేసరికి
రెడ్ బాడీ పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. ఒకసారి దీన్ని కూడా చూద్దాం. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఏ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఈజ్ జనరలీ అబ్జర్వ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద అప్ ట్రెండ్. ఏ లార్జ్ రెడ్ క్యాండిల్ engulfs a small green candle showing the strength of bears. సో ప్రేయర్ బుల్స్ ట్రెండ్ కవర్స్ ద బేరిష్ ట్రెండ్. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు బుల్లిష్ అంటే బయ్యర్స్ కంటే బేరిష్ అంటే సేలర్స్ ఎక్కువ ఉన్నారు. సో నెక్స్ట్ ఇలా ఫామ్ అయితే అంటే నెక్స్ట్ ఆ స్టాక్ యొక్క ప్రైస్ పడిపోతుందని సిగ్నల్. చూద్దాం ఇది కూడా ఒకసారి చూద్దాం అలా ఏమన్నా ఫామ్ అయిందో. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ చిన్న ఫామ్ అయ్యి రెడ్ క్యాండిల్ పెద్ద ఫామ్ అయిన తర్వాత సారీ అదే చూద్దాం. ఫస్ట్ అది కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటా. ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ చిన్న క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ చిన్న ఫామ్ అయ్యి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ క్యాండిల్, దీని తర్వాత రెడ్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయ్యి స్టాక్ ప్రైస్ పడిపోయింది. చూసారా ఇక్కడ నుంచి. సో మళ్ళీ ఒకసారి మీకు అది చూపెడతాను చూడండి. బేరిష్ ఎంగల్ఫింగ్ చూడండి సేమ్ ఈ గ్రీన్ తర్వాత నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది పెద్ద రెడ్ది. సో ఇక్కడ కూడా చూడండి ఈ గ్రీన్ స్మాల్ క్యాండిల్ తర్వాత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది దాని తర్వాత స్టాక్ పడిపోయింది. అర్థమైందా? సో ఇలా అన్నమాట. ఇది బేరిష్ సైన్. అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ చూద్దాం. రెడ్ క్యాండిల్ చిన్నగా ఫామ్ అయ్యి దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయితే దీనికంటే తర్వాత పెద్దగా ఫామ్ అయితే అంటే దీని క్లోజ్ ఓపెన్ కంటే దీని క్లోజ్ ఓపెన్ ఎక్కువ ఉన్నప్పుడు బయ్యర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది చూద్దాం. ఏ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఈజ్ జనరలీ అబ్జర్వ్డ్ అట్ ఎండ్ ఆఫ్ ద డౌన్ ట్రెండ్. ఏ లార్జ్ గ్రీన్ క్యాండిల్ engulfs ఏ స్మాల్ రెడ్ క్యాండిల్ షోయింగ్ స్ట్రెంత్ ఆఫ్ ద బుల్స్ ప్రయర్ బేరిష్ ట్రెండ్ కన్వర్టెడ్ టు బుల్లిష్. అంటే బయ్యర్ అంటే సేలర్స్ కంటే బయ్యర్స్ నెక్స్ట్ క్యాండిల్లో ఎక్కువ ఉన్నారంటే మనకు వచ్చేసరికి వీళ్ళని టేక్ ఓవర్ చేసి బయ్యర్స్ టేక్ ఓవర్ తీసుకున్నారు. నెక్స్ట్ కూడా స్టాకు అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. చూద్దాం అది కూడా చార్ట్లో చూద్దాం. ఫస్ట్ ఏంది రెడ్ క్యాండిల్ చిన్న ఫామ్ కావాలి. ఎక్కడ ఫామ్ అయిందో చూద్దాం. సో ఇక్కడ చూడండి అంత దూరం ఎందుకు మీకు ఇన్నే తెలిసిపోతుంది. రెడ్ క్యాండిల్ చిన్నగా ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ దీనికంటే పెద్దగా ఫామ్ అయింది. సేమ్ మళ్ళీ ఒకసారి మీకు చూపెడతాను. రెడ్ క్యాండిల్ ఇక్కడ చిన్నగా ఫామ్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ దీనికంటే పెద్దగా ఫామ్ అయింది. సో ఇక్కడ చూడండి సేమ్ రెడ్ క్యాండిల్ చిన్నగా ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయింది. సో స్టాక్ చూడండి ఎలా అప్ ట్రెండ్ ఎలా పైకి పెరిగిందో. సో ఇలా అన్నమాట. ఇది బుల్లిష్ పర్పస్. అదే ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ వచ్చేసరికి పెద్దగా ఫామ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ చిన్న ఉంటే అది వచ్చేసరికి డౌన్ ట్రెండ్, ఇది వచ్చేసరికి అప్ ట్రెండ్ అనమాట. అర్థమైందా? మీకు ఇక్కడనే చూపెట్టానుగా సేమ్ ఇక్కడనే కనపడుతుంది చూడండి. ఇక్కడ గ్రీన్ వచ్చి చిన్న క్యాండిల్ వచ్చి నెక్స్ట్ రెడ్ వస్తే పెద్ద క్యాండిల్ ఫామ్ అయితే అది పడిపోవడానికి చిహ్నం. ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి రెడ్. ఇలా బేరిష్ ఎంగల్ఫింగ్ అంటారు దీన్ని. దీని వచ్చేసరికి బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఇక్కడ చిన్న క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి అప్స్ అండ్ వచ్చేసరికి ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో అర్థం కాకపోతే మళ్ళీ 2 to 3 టైమ్స్ చూడండి, నోట్ కూడా వేసుకోండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. డార్క్ క్లౌడ్. సో చూద్దాం ఇది కూడా చూద్దాం ఒకసారి. డార్క్ క్లౌడ్ కవర్. ఏ డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ ఈజ్ సిమిలర్ టు బేరిష్ engulfing pattern in way that both of them appear near the end of the uptrend, but the red candle does not engulfing that green candle completely, instead closely off through it. సో ఇది ఒకసారి చూడండి, మీకు ఇక్కడ క్లియర్ చెప్తాను. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ వచ్చేసరికి ఇక్కడ అయింది, క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ అయింది. అండ్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ చూడండి దీనికంటే హైలో ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి క్లోజ్ వచ్చేసరికి దీనికంటే క్లోజ్ ఎక్కడ ఓపెన్ అయింది, ఈ గ్రీన్ కంటే ఎక్కడ క్లోజ్ అయింది, ఈ క్లోజ్ కంటే ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇది నెగిటివ్ ట్రెండ్ చూద్దాం ఒకసారి ఆ విధంగా ఎక్కడ ఫామ్ అయిందో. సో చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది కదా,
మళ్ళీ ఒకసారి చూపెడతాను చూడండి. సేమ్ గ్రీన్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయ్యి నెక్స్ట్ రెడ్ ఇలా ఫామ్ అయింది. దీనికంటే ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ చూడండి రెడ్ క్యాండిల్ వచ్చేసరికి చూడండి ఓపెన్ ఇక్కడ వచ్చేసరికి క్లోజ్. ఇక్కడ దీనికంటే ఈ గ్రీన్ క్యాండిల్ కంటే క్లోజ్ కంటే ఇక్కడ క్లోజ్ అయింది. సో స్టాక్ చూడు ఎలా పడిపోయింది. ఇది బేరిష్ సిగ్నల్, అర్థమైందా? సేమ్ మీరు మళ్ళీ ఒకసారి చూడండి. దీన్ని డార్క్ క్లౌడ్ కవర్ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సేమ్ 2 క్యాండిల్ కదా, స్టాక్ ఎలా పడిపోయిందో. సో ఇలా అన్నమాట. సో ప్రైజింగ్ ప్యాటర్న్, ఏ ప్రైజింగ్ ప్యాటర్న్ ఈజ్ సిమిలర్ టు బుల్లిష్ engulfing pattern in way that both of them appear near the end of the downtrend, but the green candle does not engulf in the red candle completely instead of closes half of the day. సో ఒకసారి చూద్దాం. మీకు ప్రతిసారి చెప్తున్నా, రెడ్ క్యాండిల్ వచ్చేసరికి ఓపెన్, ఇది క్లోజ్ వచ్చేసరికి ఇది. సో నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది ఓపెన్ అయింది. క్లోజ్ కంటే క్లోజ్ కంటే ఈ క్లోజ్ దీనికంటే ఎబో క్లోజ్ అయింది. చూద్దాం ఇది కూడా ఈ విధంగా ఫామ్ అయింది. ఒకసారి చూద్దాం ఎక్కడ ఉందో. ఫస్ట్ రెడ్ చూద్దాం మేడ ఆ విధంగా ఎక్కడ ఫామ్ అయిందో. ఇది చెప్పొచ్చు, బట్ ఇది కొంచెం క్లియర్గా లేదు. ఇంకా క్లియర్గా చూద్దాం. సో ఇది కూడా సేమ్ అలాంటిదే చూడండి, బట్ దీనికంటే ఇంకా బెటర్. సో ఇది చూడండి, చూద్దాం ఇంకోటి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఓపెన్ వచ్చేసరికి క్లోజ్ ఇక్కడ అయింది. మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ అయింది. చూడండి స్టాక్ మళ్ళీ ఎలా పెరిగిందో చూద్దాం. ఇలాంటి ఇంకా ఎక్కడన్నా ఉంటే చూద్దాం. సో ఇక్కడ కూడా చూడండి క్లియర్గా. ఇండికేషన్ మీకు ఎక్కడ సో ఇక్కడ కూడా సేమ్ అట్లనే చూపెడుతుంది చూడండి. రెడ్ క్యాండిల్ సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా అంత క్లియర్గా లేదు, బట్ ఓకే. ఇక్కడ ఒకసారి చూడండి. సో రెడ్ క్యాండిల్ సేమ్ ఇలానే చూడండి. ఈ రెండు చూడండి, ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యి దీనికంటే ఏవో క్లోజ్ అయ్యి స్టాక్ ఎలా పెరిగిందో చూడండి. ఈ రెండే చూడండి, ఈ రెండే గమనించండి మీరు. చూసారా స్టాక్ ఎలా పెరిగిందో? సో ఇలా అన్నమాట, ఇది బేరిష్ సైన్ అన్నమాట ఇలా. సో నెక్స్ట్ బేరిష్ హరామి, ఇది చూద్దాం. ఇది చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మీకు ఇది చూద్దాం, బేరిష్ హరామి. In bearish harami, first candle is a bull candle and second candle is bear candle. Bear candle has small body and compared to bull candle. సో ఇలా బుల్ క్యాండిల్ అంటే బుల్ అంటే బయ్యర్స్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయ్యి అండ్ నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ వచ్చేసరికి చిన్నగా ఫామ్ అయితే అది నెక్స్ట్ వచ్చేసరికి బేరిష్ సైన్ అని ఇక్కడ మీకు చెప్తుంది. చూద్దాం అది కూడా ఉందేమో ఇంట్లో ఎక్కడన్నా. ఫస్ట్ బేర్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయ్యి బేర్ క్యాండిల్, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్, బుల్ క్యాండిల్. సో ఇక్కడ కొంచెం అదే విధంగా ఉంది చూడండి. ఇది గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయ్యి నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ క్యాండిల్ చిన్నగా ఫామ్ అయ్యి పడిపోయింది చూడండి ఇక్కడ. సో ఎగ్జాక్ట్
అలా కాకుండా చూడండి, ఇలా మీకు ఒక సైన్ అయితే ఇక్కడ కనపడుతుంది. సైడ్ బై సైడ్ మీకు క్లియర్ ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఇక్కడ కూడా చూడండి. సో ఇక్కడ కూడా ఇక్కడ ఒకసారి గమనించండి. ఈ క్యాండిల్ తర్వాత ఒకసారి చూడండి, బేర్ క్యాండిల్. ఇది బేర్ క్యాండిల్ పెద్దగా క్రియేట్ అయ్యి దాని తర్వాత వచ్చిన బేరిష్ క్యాండిల్ చిన్న ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ఎలా పడిపోయింది చూడండి, ఇలా అన్నమాట. సో ఇక్కడ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇంకా. సో ఇది ఒకసారి మళ్ళీ దాని దగ్గరికి వెళ్దాం. చూడండి లేదది ఇక్కడ బేరిష్ హారం. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయ్యి నెక్స్ట్ రెడ్ క్యాండిల్ చిన్న ఫామ్ అయ్యి. ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి చిన్నగా ఫామ్ అయింది. చూడండి ఎలా పడిపోయిందో, ఇలా అన్నమాట. అర్థమైంది అనుకుంటా. గ్రీన్ క్యాండిల్ ఓపెన్ క్లోజ్, ఇది రెడ్ క్యాండిల్ ఓపెన్ క్లోజ్. దీనికంటే ఈ క్లోజ్ బిలో ఓపెన్ అయ్యి ఇలా పడిపోవడానికి ఇలా సిగ్నల్. నెక్స్ట్ బుల్లిష్ హరామి చూద్దాం. ఇన్ బుల్లిష్ హరామి ఈజ్ ఏ క్యాండిల్, ఏ బేర్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ బుల్ క్యాండిల్. బుల్ క్యాండిల్ హ్యాస్ ఎ స్మాల్ బాడీ కంపేర్ టు బేర్ క్యాండిల్. దీని క్వైట్ ఆపోజిట్. ఈ రెడ్ క్యాండిల్ బాడీ యొక్క కంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ చిన్నగా ఉంటుంది. ఇది బుల్లిష్ సైన్ అనమాట. అది కూడా చూద్దాం. రెడ్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయ్యి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఎక్కడ చిన్న ఇక్కడనే ఉంది, అంత దూరం ఎందుకు. ఇక్కడ రెడ్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయ్యి నెక్స్ట్ చిన్న క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ చూడండి బుల్లిష్ టర్మ్. ఈడ కూడా చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయ్యి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ దీనికంటే చిన్న ఫామ్ అయ్యి ఇలా బుల్లిష్. సో చూద్దాం ఇంకెక్కడన్నా ఉన్నాయి సేమ్ అలా. సో ఇక్కడ కూడా చూడండి రెడ్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చే క్యాండిల్ వచ్చేసరికి ఇలా చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా అప్ ట్రెండ్. సో ఇలా అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నది చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అయింది అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ స్టాక్ అప్ ట్రెండ్ ఇలా మూవ్ అయింది. సో ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్. లాస్ట్ ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్. ఈవినింగ్ స్టార్, దీనికి ఈవినింగ్ స్టార్ అని పేరు ఎలా వచ్చింది? ఈవినింగ్ స్టార్ అంటే దీనికి బుల్లిష్ సైన్ అన్నమాట. సూర్యుడు సాయంత్రం అస్తమిస్తాడు. స్టార్ అంటే సూర్యుడు అనుకోండి. ఈవినింగ్ స్టార్ అంటే సూర్యుడే కదా. అస్తమిస్తాడు అంటే సాయంత్రం అయిపోతున్న తర్వాత ఆ సూర్యుడు అస్తమిస్తాడు, చీకటి అయిపోతుంది కదా, అంటే పడిపోతున్నట్టు. సో వాళ్ళల్లా ఆ పేరుని అలా పెట్టారనమాట. పడిపోతుంది అన్నదానికి సిగ్నల్. అంటే ఈవినింగ్ టైంలో సూర్యుడు పడిపోతాడు, అంటే పడిపోతాడని కాదు వెళ్ళిపోతాడు కాబట్టి ఆ స్టాక్ యొక్క ప్రైస్ కూడా పడిపోతుంది. దానికి ఆ పేరు అలా పెట్టారు. చూద్దాం. ఇలా ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ డోజీ ఫామ్ అయ్యి ఆ తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. చూద్దాం. దిస్ ప్యాటర్న్ ఈజ్ అబ్జర్వ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద అప్ ట్రెండ్. ఫస్ట్ క్యాండిల్ ఈజ్ బుల్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఈజ్ ఎ డోజీ విత్ గ్యాప్ అప్ ఓపెనింగ్. మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్. సెకండ్ క్యాండిల్ ఈజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ థర్డ్ క్యాండిల్ ఈజ్ ఎ strong bear candle with a gap down opening. Length of the bear candle's body generally larger than bull candle. సో చూడండి ఇక్కడ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ డోజీ ఫామ్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఎక్కడ క్లోజ్ అయిందో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ ఇక్కడ అయింది, క్లోజ్ ఇక్కడ అయింది. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి గ్యాప్ అప్, ఈ గ్యాప్లో ఓపెన్ అయింది చూడండి. ఈ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి డోజీ క్యాండిల్ ఫామ్ అయ్యి అండ్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఇట్లా లాంగ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యేదాన్ని ఈవినింగ్ స్టార్ అంటారు. సో మీకు అది కూడా చెప్పాను. దీనికి బేరిష్ అంటే స్టాక్ పడిపోయేదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూద్దాం, అది కూడా చూద్దాం. అట్లాంటిది ఎక్కడన్నా ఫామ్ అయిందో క్లియర్గా డోజీ చూద్దాం. డోజీ క్యాండిల్స్. సో ఇది ఒక డోజీ అని చెప్పొచ్చు. బట్ మిడిల్ ఒకటి ఫామ్ అయింది. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ ఈ క్యాండిల్ తీసి ఇక్కడ డోజీ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి
రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో స్టాక్ ఎలా పడిపోయింది చూడండి. ఈ స్టాక్ ఒక్కడే హైడ్ చేయండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెన్ కాలేదు. చూద్దాం దీనికంటే గ్యాప్ అప్ ఎక్కడ ఓపెన్ అయిందో ఫస్ట్ క్యాండిల్ కంటే. గ్రీన్ క్యాండిల్, డోజీ క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయ్యాయి. సో ఫ్రెండ్స్ ఒకసారి 15 టైం ఫ్రేమ్ చేంజ్ చేద్దాం. టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తే ఏమన్నా వస్తుందేమో. 1 minute క్యాండిల్ అనేది చూపెట్టాను కదా. సో ఒకసారి టైం ఫ్రేమ్ కూడా చూద్దాం. చేంజ్ చేశాను, చూద్దాం 5 minutes దాంట్లో మీకు ఎక్కడన్నా క్లియర్గా కనపడుతుందేమో. ఎగ్జాక్ట్ సైన్ ఈ లిటిల్ ఫామ్ అయింది ఇక్కడ క్యాండిల్, కానీ ఇది డోజీ అయితే మీకు ఇక్కడ డోజీ ఉంటే సేమ్ ఇలా అనమాట. ఇది ఇక్కడ డోజీ అని మీరు ఎగ్జాంపుల్ పెట్టుకుంటే దీని ఓపెన్ కంటే దీని గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా పడిపోవడం అనమాట. అంటే అది డోజీ కాదు, నెక్స్ట్ మీకు చెప్తున్నాను. చూద్దాం ఎక్కడుందో క్లియర్గా. డోజీస్ అంతా ఇక్కడ డోజీ ఫామ్ అయింది, బట్ గ్యాప్ అప్లో ఓపెన్ కాలేదు. సో ఫ్రెండ్స్ అంత ఈజీ అది దొరకలేదు. ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. డోజీ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్. ఇక్కడ ఫామ్ అయింది, బట్ ఇలా డోజీ క్యాండిల్ డేలో చూద్దాం. డేలో చూస్తే ఎక్కడన్నా డోజీ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది, బట్ మీకు క్లియర్ మీకు ఆ విధంగా అయితే లేదు ఫ్రెండ్స్. వేరే స్టాక్ చూద్దాం, ఏదైనా వేరే స్టాక్ ఏదన్నా
టాటా మోటార్స్ యాడ్ చేద్దాం. సో ఒకసారి దీని ఈక్విటీ చార్ట్ ఓపెన్ చేద్దాం. టాటా మోటార్స్ సో ఒకసారి 1 minute యాడ్ చేసి చూద్దాం. మీకు ఈవినింగ్ స్టార్ చూపెట్టాలి. ఈవినింగ్ స్టార్ చూపెట్టాలంటే ఇక్కడ మీకు అసలు డోజీ క్యాండిల్ ఫామ్ అయినట్టే కనపడతలేదు. ఎగ్జాంపుల్ ఇది ఒకటి తీసుకోండి. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది డోజీ, ఇది గ్యాప్ అప్ ఓపెన్ కాలేదు. ఇది లిటిల్ దీని క్లోజ్ కంటే లిటిల్ పైన ఓపెన్ అయింది అండ్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయి పడిపోయింది. బట్ ఎగ్జాక్ట్ కాదు, అది ఎగ్జాక్ట్ మనకి కనపడతలేదు ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, అసలు అది మనకి ఈవినింగ్ స్టార్ అనేది ఇక్కడ అంత ఉంటుంది, బట్ క్లియర్గా మనకి చార్ట్స్లో కనపడతలేదు, టైం టేకింగ్ తీసుకుంటుంది. చూద్దాం, మళ్ళీ బ్యాక్ వెళ్దాం. సేమ్ ఇలా ప్యాటర్న్ ఎక్కడ క్రియేట్ అయితే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ చిన్న ఫామ్ అయ్యి, నెక్స్ట్ డోజీ ఫామ్ అయ్యి, నెక్స్ట్ ఇలా దీనికంటే గ్యాప్ అప్ ఎక్కడ ఓపెన్ అయ్యి, అండ్ నెక్స్ట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యేదాన్ని ఈవినింగ్ స్టార్ అంటారు. అది పడిపోయడానికి సిగ్నల్. మార్నింగ్ స్టార్ అంటే సేమ్ దీనికి ఆపోజిట్, చూడండి దీనికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయ్యి అండ్ దీని గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చేసరికి ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళేదానికి మార్నింగ్ స్టార్ అంటారు. మార్నింగ్ స్టార్ అంటే ఏం లేదు, సూర్యుడు ఉదయిస్తున్నాడు అనమాట. సూర్యుడు ఉదయించడాన్ని మార్నింగ్ స్టార్ అంటారు. అది దాని చిహ్నం ఏంటంటే ఆ స్టాక్ ప్రైస్ పైకి పెరుగుతుందని అన్నమాట. అది కూడా చూద్దాం. ఇలా కనీసం మార్నింగ్ స్టార్ అన్న ఫామ్ అయిందేమో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రెడ్, నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతాయి, బట్ మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్ కనపడతలేదు. 15 minutes టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. 15 minutes టైం ఫ్రేమ్లో సో ఇది మార్నింగ్ స్టార్ అనుకోవచ్చు, బట్ ఇది ఎగ్జాక్ట్ కాదు. దీనికంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ కావాలి. రెడ్ క్యాండిల్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ కావాలి, అది ఓపెన్ వచ్చేసరికి గ్యాప్ డౌన్లో ఓపెన్ కావాలి. సో ఇక్కడ కష్టం. 1 minute టైం ఫ్రేమ్ ఒకసారి పెట్టుకుందాం. 1 minuteలో మనకి ఎక్కువ ఇట్లాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 5 minutes అంటే చాలా టైం పడుతుంది, బట్ 1 minuteలో మనకి ఎక్కువ పడుతుంది, ఈజీగా దొరుకుతాయి మనకి సిగ్నల్స్. గ్యాప్ డౌన్ సేమ్ ఇక్కడ కనపడుతుంది, కానీ హెవీగా గ్యాప్ డౌన్ అయితే కాలేదు. చూడండి ఇక్కడ హెవీగా గ్యాప్ డౌన్ కాలేదు, బట్ ఇది ఎగ్జాక్ట్ కాదు. ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ఎక్కడ? సో చూడండి ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ కాలేదు, బట్ ఇది ఒక సైన్ ఆఫ్ అనుకోవచ్చు. దీనికంటే ఓపెన్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయ్యి బుల్లిష్ సైన్. ఈవినింగ్ స్టార్ అంటే చూడండి ఇలా, మార్నింగ్ స్టార్ సారీ ఇట్లా.
సో ఈవినింగ్ స్టార్ మీకు ఇక్కడ దొరికింది చూడండి, ఈవినింగ్ స్టార్. ఓకే, మీకు ఇక్కడ కొద్దిగా ఉంది చూడండి, దీనికంటే కొద్దిగా అంటే దీని క్లోజ్ కంటే ఇది ఇప్పుడు గ్యాప్ అయితే లేదు, బట్ చూడండి దీనికంటే ఈ క్లోజ్ కంటే ఓపెన్ హై అయింది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి, స్టాక్ పడిపోయింది. ఈవినింగ్ స్టార్ అనుకోండి, ఇది సేమ్ ఈవినింగ్ స్టార్ చూసారా, సేమ్ దీని క్వైట్ ఆపోజిట్ మార్నింగ్ స్టార్. ఫస్ట్ రెడ్ క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్లో మీరు ఒకసారి చూసుకొని మీరు సేమ్ ఇదే ప్యాటర్న్గా మార్నింగ్ స్టార్ ఈ ప్యాటర్న్లో ఫామ్ అయితే అది వచ్చేసరికి బై సిగ్నల్ అనమాట. ఈ ప్యాటర్న్లో వచ్చేసరికి ఫామ్ అయితే అది సేల్ సిగ్నల్. సో ఇవి ఫ్రెండ్స్ బెరిష్ అండ్ బుల్లిస్ క్యాండిల్ స్టిక్స్ ఎలా చూస్తారు అనే దాని గురించి మీకు కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటా. నాకు తెలిసి ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే రాదు, ఒక వీడియోలోనే రాదు, బట్ మీరు 2 to 3 times చూడండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ఓపెన్ లో చూడండి, రెడ్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, అది ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇది ఎక్కడ క్లోజ్ అవుతుంది, అండ్ డౌజీ క్యాండిల్ అంటే ఏంది, ఇలా మీకంటూ ఒక బ్రీఫ్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అంటే డెప్త్ అని కాకుండా మాత్రం మీకంటూ ఒక బ్రీఫ్ ఐడియా వచ్చిందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు చాలా ఆన్లైన్లో చాలా దొరుకుతాయి, ఇవి మీ గూగుల్ సెర్చ్ చేస్తే ఇట్లాంటి ప్యాటర్న్స్ మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని కొడితే చాలా వస్తాయి. అవి డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో అయినా మీ మొబైల్ అయినా డౌన్లోడ్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఇక్కడ చూడండి. మీకు ఒక 2-3 times అట్ ఏ టైం మీకు ఐడియా ఉండిపోవాలి. మీ మైండ్లో ఏంటంటే ఆ క్యాండిల్ ఫామ్ కాగానే అది దాని పర్పస్సే అన్నట్టు ఐడియా ఉండిపోవాలి. సో మీరు ఒక 2 to 3 times ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వస్తుంది. ఇదే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఇదే. సో టెక్నికల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా చూస్తారు. సో నెక్స్ట్ నేను ట్రెండ్ లైన్స్ ఎలా గీస్తారు అండ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఎలా, అండ్ ఆల్సో నెక్స్ట్ ఇండికేటర్స్ కన్నా ముందు ట్రెండ్ లైన్స్ ఎలా గీస్తారు దాని గురించి, అది మనకి టెక్నికల్ అనాలిసిస్ కిందకి వస్తుంది. సో దాని గురించి నెక్స్ట్ వీక్ వీడియో చేస్తాను, ట్రెండ్ లైన్స్ గురించి. నాకు తెలిసి మీకు కొద్దిగా ఈరోజు ఈ వీడియోలో మీకు క్యాండిల్ స్టిక్ మీద కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం నేను చేసిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మేము ప్రతి వీక్ చేస్తుంటాము. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఇంకా ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే దేని గురించి అయినా అడగదలుచుకుంటే ఈ వీడియో దాని గురించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.